నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్వేస్ హ్యాపీ. జ్యేష్ఠ పౌర్ణిమ కూడా వచ్చేస్తోంది. ఏమిటి రోజులు ఇంతలా పరిగెడుతున్నాయి అసలు. ఆ వేగంతో మనం పరిగెత్తలేకపోతున్నాం. అదే కదా, మనం పరిగెత్తలేకపోతున్నాం. జీవితాలు మాత్రం ఏమి ముందుకెళ్ళట్లేదు, రోజులు మాత్రం టక్ అయిపోతున్నాయి. ఏమిటో ఎప్పటికి మారుతుంది. సరే, జ్యేష్ఠ పౌర్ణిమ డెఫినెట్ గా చాలా 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 వైశిష్టమైనటువంటి రోజుగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ప్రతి పౌర్ణమికి కూడా దానికి ఉండేటటువంటి ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ ఈ పండగ మరింత ఇంకా వైభవంగా జరుపుకోవాల్సిన సందర్భం ఏంటి అంటే ఏరువాక పౌర్ణమి అని జరుపుకోవటం జరుగుతుంది. ఇది రైతన్నల పండగ. ఖచ్చితంగా వారి పండగ అంటే మన క్షేమం కోసం, మన కడుపు నిండటం కోసం వారి పండగ. సో వాళ్ళు డెఫినెట్ గా చాలా చాలా బాగుండాలి. ఏరువాక పౌర్ణమి మరి అటు రైతన్నలకు కానీ, అలాగే ఫార్మింగ్ లో లేవండి మరి మామూలు మేము ఎలాగా అమ్మవారిని సేవించుకోవచ్చు. అందున అది శుక్రవారం వస్తోంది పౌర్ణిమ. సో ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారానండి. ఇక్కడ మనం మొదటే మీరు చెప్పారు రైతులని. సో భారతదేశం అంటేనే వ్యవసాయ ప్రధాన దేశంగా మనం మొదటి నుంచి అభివర్ణిస్తూ వచ్చేది. మనం చదువుకున్న రోజు, మేము అనుకోండి, మీరు కాకపోయినా మేము కూడా అయ్యో చదువుకున్న రోజు వచ్చింది. సరే, ఖచ్చితంగా అసలు వ్యవసాయం లేకపోతే ఎక్కడెక్కడ ఫలసాయం అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా రైతులు బాగుండాలి. సో ఈ ఏరువాక పుణ్యం అంటే ఇప్పుడు మనకి పురాణ గ్రంథాలు ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ వట సావిత్రి వ్రతం అనేది కూడా ఇదే ఉంటుంది. సో అలా పూర్ణిమ వ్రతం అని ప్రతి పూర్ణిమకి ఉంటుంది. కానీ వాటికి ఇచ్చినంత ప్రాధాన్యత ఏరువాక పూర్ణిమకి ఇవ్వలేదు అని చెప్పి కొంతమంది పురాణ కర్తలు వాపోవటం అనేది కూడా జరిగింది. ఎందుకంటే మనకి పూర్వ రోజుల్లో కూడా, అంటే 1-2 ఋగ్వేదంలో కానీ వాటిలో అయితే కనుక ఇదే పని ఏదైతే ఉందో ఏరువాక పూర్ణిమ చేసేదాన్ని సీతాయజ్ఞం అనేవాళ్ళు అప్పుడు. సీతాయజ్ఞమా? సో బ్రాహ్మణులకి ఎలాగైతే ఒక మంత్రయజ్ఞం అంటాం మనం. సో ఆ మంత్రయజ్ఞం అనేది ఎలా ఉంటుందో, ఈ రైతన్నులకి సీతాయజ్ఞం అని చెప్పి ఈ ఎద్దుల్ని అలంకరించడం, వాళ్ళకి అన్ని కూడా పనిముట్లను కూడా అందించడం, ఇవన్నీ కూడా ఉండేవి. కానీ అది రాను రాను ఈ ఏరువాక పూర్ణిమ అనేది మరుగున పడిపోతుంది మిగతా పండగలతో పోలిస్తే. కానీ మనం రైతులను కూడా గుర్తించుకోవాలి, రైతన్నులకి ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చాలి. సో ఇక్కడ కనుక మనం ఏంటి ఈ ఏరువాక పూర్ణిమ నాడు అనేది ఏంటంటే కనుక ఇందాక చెప్పుకున్నాం. సరే, రైతులు ఉన్న వాళ్ళు రైతులు వాళ్ళ యొక్క ఎద్దుల్ని అలంకరించుకొని ఈ దుక్కి దున్నటం అనేది ఈ రోజే బిగిన్ అవుతుంది. అంటే వ్యవసాయ పని అనేది ఇప్పుడు, ఎందుకంటే మన త్వరలో వర్షాలు వస్తాయి కదా. సో ఆ వర్షాలు రావటం కోసం అని చెప్పి మనకి ఇది దాని యొక్క ప్రథమ శంకుస్థాపన ఒక సైకిల్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి మళ్ళీ బిగిన్ అవుతుంది. సరే, గ్రీష్మ ఋతువు అయ్యాక వెంటనే వచ్చేది వర్ష ఋతువు. కానీ ఇక్కడ ఈ వర్షాలు అనేవి మనం గత కొన్నేళ్ళుగా చూస్తున్నాం. ఉంటే అకాల వర్షాలు ఉంటాయి, సో లేదంటే అసలు వర్షాలు లేకపోతుంది. ఎప్పుడు మనకి రైతులకు అవసరం ఉందో ఆ టైంలో వచ్చే చాలా తగ్గిపోయాయి ఈ వర్షాలు అనేవి. కానీ ఈ ఏడాది కొంతవరకు ఆ లోటు పూర్తుందని ఆశిస్తున్నాను. సరే, ఆ లోటు పూడ్చేందుకు ఎంతో కొంత ఉపయుక్తంగా ఉండటం కోసం కూడా నేను ఒక రెమెడీ అనేది ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇది రైతులు చేసుకుంటారా లేదా వ్యవసాయం చేస్తున్న వాళ్ళు చేసుకుంటారా, అది వాళ్ళ ఇష్టం. వ్యవసాయం చేసుకునే వాళ్ళు చేసుకుంటే ఇంకా మంచిది. వ్యవసాయం చేసుకోలేకపోయిన వారి కోసమైనా సరే ఆ రైతన్నలు బాగుండాలని మనంగా తప్పకుండా. అంటే మళ్ళీ అప్పుడప్పుడు సామాజిక ప్రయోజనం ఉండాలి, వ్యక్తిగత ప్రయోజనం కూడా ఉండాలి. పరహితం కోరుకోకపోతే ఎట్లా కదా. సో అందుకని మన జీవన వ్యవసాయంలో 2 వ్యవసాయాలు కూడా ముఖ్యమే. అంతే, సంసార వ్యవసాయం ఎంత ముఖ్యమో ఇలాంటి వ్యవసాయం కూడా అంతే. సో అందుకని ఇక్కడ మేలు జరగడానికి ఏంటంటే ఇక్కడ ఏదైనా సరే వర్షాలు సకాలంగా పండడానికి అది. ఇప్పుడు నేను ఇచ్చేది ఏదైతే ఒక మంత్రం ఉంటుందో, ఈ మంత్రం అన్నది ఈ వర్షాభావ పరిస్థితుల నుంచి తప్పించడానికి ఒకటి, ఏదైనా పడిన వర్షం ఎంతో కొంత పంటలకి సహాయపడేలాగా ఉండటం అంటే ఉధృతిగా వచ్చేయటం లాంటిది కాకుండా, అదే ఇప్పుడు వచ్చిన వర్షాలైనా ఎంతో కొంత వాళ్ళు నష్టపోకుండా చూడాలి. సో అదొకటి. సరే, ఇదే నేను చెప్పేది ఏదైతే ఉంటుందో, ఒకవేళ మనమే వ్యక్తిగతంగా ప్రయోజనం ఆశించి చేయాలి అనుకునే వాళ్ళ కోసం దేనికి ఉపయోగపడుతుంది అంటే కనుక, ఖచ్చితంగా ఎవరికైతే వాత శరీరాలుండి రోగాలు వస్తూ ఉంటాయో,
సో ఆ వాత శరీరం వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గడానికి కూడా నేను చెప్పేది ఉపయోగపడుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే కొంతమందికి తెలిసి తెలియని ఇదిలో కొంతమంది జలగండాలు అంటూ ఉంటాం. సో అలాంటి జలగండాలు ఏమైనా ఉంటే వాళ్ళ జాతకాల్లో అని ఎవరైనా చెప్పి ఉంటే వాటిని నివారించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మూడోది వచ్చేప్పటికి ఏంటంటే ఎవరికైతే ఈ శ్వాసకోశ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయో లేదా తరచు కఫం పడుతూ ఉంటుందో దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏదైతే ఉంటాయో వాటికి కూడా ఇప్పుడు నేను చెప్పిన మంత్రం అనేది పనికొస్తుంది. సో ఇది ఫస్ట్ ఏంటంటే మనం మామూలుగా రెగ్యులర్గా ఇచ్చేలాగా ఒక మంత్రం లాంటిది ఇద్దాం. తర్వాత స్విచ్ మీ స్టైల్లో ఎటు తిరిగి. ఓకే. సో ఇక్కడ మంత్రంగా ఆశించినట్టయితే కనుక ఇవేం చేయాలంటే ఈ రెండింటి మీద ఇలా పెట్టుకోవాలి చేతులు. రైట్ హ్యాండ్ రైట్ ఇలా పెట్టుకుని ఓం వం వరుణాయ నమః, ఓం వం వరుణాయ నమః ఇది కనీసం 108 సార్లు జపిస్తే కనుక ఖచ్చితంగా ఇందాక చెప్పిన రెండింటికి సామాజికము వ్యక్తిగతం రెండింటికి ఆ రకంగా ప్రయోజనం చేకూర్చడం అనేది ఉంటుంది. ఒకవేళ స్పిరిచువల్గా చెప్పుకోవాలి అనుకుంటే కనుక ఎవరైనా సరే నైరుతిలో కూర్చుని సౌత్ వెస్ట్ కార్నర్లో కూర్చుని సెకండ్ వైండ్ WIND రైట్. సో ఈ సెకండ్ వైండ్ అనేది చదువుకోవటం వల్ల మరో లాభం కూడా ఉంది. అంటే ఇందాక నేను చెప్పిన ఈ రైతు ప్రయోజనం, తర్వాత ఎవరికైతే ఇందాక చెప్పుకున్న రోగాలతో పాటు ఎవరైనా సరే 1-2 సార్లు ప్రయత్నం చేసి ఓడిపోతూ ఉంటారే జీవితాల్లో రకరకాలు. ఒకళ్ళు వ్యాపారం పెట్టి మళ్ళీ రెండోసారి మళ్ళీ పెడదాం అనుకుంటారు, స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. లేదు ఒకసారి ఇంటి ప్రయత్నాలు మొదలెడితే సకాలంలో పూర్తి కావు. అలా మళ్ళీ రెండోసారి చేయాల్సిన ప్రయత్నం ఏది ఉందో ఫస్ట్ మనం కొన్ని ఎగ్జామ్స్ రాస్తాం, దాంట్లో బ్యాక్ పోల్స్ ఉంటుంది, మళ్ళీ రెండోసారి రాయాలి. సో ఈ రెండోసారి అటెంప్ట్ అనేది ఎవరికైతే ఉంటుందో లేదా 2 కన్నా ఎక్కువ ఎవరికైతే ఉంటుందో వివాహం విషయంలో కూడా ఏదైనా దేనికైనా రెండో అటెంప్ట్ అనేది ఏదైతే సెకండ్ అటెంప్ట్ బాగుండాలి. సో అది ఇంకొద్దిగా ఫలం ఉండాలి అనే వాటికి కూడా సెకండ్ వైండ్ ఖచ్చితంగా అది అది ఇంకా 108 సార్లు అది సౌత్ వెస్ట్ కార్నర్లోకి వచ్చి తప్పకుండా వాళ్ళకి ప్రయోజనం చేకూర్చడం అనేది అయితే ఉంటుంది. బ్యూటిఫుల్ అండి. సో డెఫినెట్ గా ఏరువాక పౌర్ణిమ ఏదో అంటే మరి ఎంతమంది ఆచరిస్తారో ఏమో తెలియదు కానీ వాళ్ళ రైతుల్ని ఇప్పుడైనా ఒక్కసారైనా తలుచుకుని ఇప్పుడు సరే రైతులు మాకేమిట్లే అవసరం అనుకోవచ్చు పరోక్ష అలా అనుకుంటే కానీ నేను అందుకే కదా సరే మనిషి అన్నవాడు స్వార్థజీవిగా రోజు రోజుకి మారిపోతున్నాడు. సో నేను బాగుంటే మిగతా వాళ్ళ విషయం నాకెందుకు అనుకోవటం అనేది పరిపాటి అవుతుంది. నేనేం చేస్తున్నాను సరే మనిషి బుద్ధి రోజు రోజుకి పెరగాల్సింది పోయి దాని వైశాల్యం తగ్గిపోతుంది. కరెక్ట్. ఆయన అసలు పండించకపోతే మనం ఏం తిని బ్రతుకుతాం? సరే ఆ రకమైన విషయాలు దిక్కుపోతూ ఉంటే నాకు అంతకంటే ఆనందకరమైన మరొకటి లేదు. కానీ నేనేం చేస్తున్నాను అందుకే కదా ఇక్కడ సరే వారి ప్రయోజనాల కోసమైనా కూడా ఈ లాభాలు ఉన్నాయని చెప్తున్నా. ఎలాగో ఉంది కాబట్టి ఇది కూడా చేసుకుంటే. అమ్మవారి ఆరాధన విషయంలో కూడా చెప్పండి. శుక్రవారం వచ్చింది కాబట్టి ఎట్లా అమ్మవారిని ఆరాధించవచ్చు ఆ రోజు? రైట్. ఇక్కడ అమ్మవారిని ఆరాధించడం అనేది ఏంటంటే శుక్రవారం రావటం అనేది అంటే ఇక్కడ మనం చాలా మంది అయితే కనుక మరి దుర్గాదేవి ఇలా అనుకుంటారేమో, బట్ నేనైతే లలితాదేవి అనే చెప్తాను. సో ఈ లలితాదేవికి వచ్చేప్పటికి ఏంటంటే ఖచ్చితంగా పగలపూట వద్దు, చంద్రోదయం అయ్యాకే. సో ఇప్పుడు మా అందులో ముఖ్యంగా ఈ వటపౌర్ణమి వ్రతం అనేది ఏదైతే ఉంటుందో అసలు దానికి సాయంకాలమే ఇంపార్టెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, చంద్రోదయం కావాలి. సో అందుకని ఆ చంద్రోదయం అయ్యాక అమ్మవారికి మరి నేతితో దీపం వెలిగించాలనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఓం హ్రీం శ్రీం కళాత్మికాయ నమః, ఓం హ్రీం శ్రీం కళాత్మకాయ నమః. ఇది 27, 54, 108. సో ఎవరి శక్తి కొద్దీ చేసుకుంటే దానివల్ల కలిగే లాభం ఏంటి అంటే కనుక మనిషి జీవితమే మానసిక ఒత్తిడి అనేది ఎక్కువైపోయింది. సో అవసరం లేని దానికి మనం మానసికంగా నలిగిపోతున్నాం, కావాల్సిన దానికి మానసికంగా నలిగిపోతున్నాం. సో ఈ మానసిక ఒత్తిడిని పటాపంచలు చేయడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడటం అనేది ఉంటుంది. సో ఆర్థిక లాభాలు ఇలాంటివి అప్పుడప్పుడు మనం ఇస్తూనే ఉన్నాం, కానీ మనసు బాగుంటే అన్ని బాగుంటాయి. సో ఎందుకంటే శారీరక ఆరోగ్యానికి కూడా మానసిక ఆరోగ్యంతోనే ముడిపడి ఉంటుంది. సో అందుకని మనసు కనుక చక్కగా నిర్మలంగా ఉంటే కనుక తప్పకుండా మిగతావన్నీ అవంతలో అవే వస్తాయి.
సో అందుకని ఖచ్చితంగా ముందు మనుషుని శుభ్రం చేసుకోవాలి, అప్పుడు మనిషి శుభ్రం అవుతుంది. బ్యూటిఫుల్ అండి. చాలా చాలా అద్భుతంగా వివరించారు. మంచి రోజు కాబట్టి అందరూ కూడా చక్కగా యూటిలైజ్ చేసుకుని అమ్మవారి అనుగ్రహంతో పాటు డెఫినెట్ గా ఇంకల్కేట్ చేసుకోవాలి మన మైండ్ లో. పరహితం మనం ఖచ్చితంగా కోరుకోవాలి. ఒక్కసారి దండం పెట్టుకుని రైతులు చల్లగా ఉండాలి, వాళ్ళు వేసిన పంటలు బాగుండాలి, అవి మాకు అది చాలా ఆరోగ్యకరమైన పంటగా మాకు అందాలి అని దండం పెట్టుకోవాలి. మన కోసమే కదా చేసేది. వాళ్ళు ఎంత బిజినెస్ చేసినా అంత కష్టపడి చేయటం అనేది వారి వల్లే సాధ్యం అవుతుంది. రైట్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు. నమస్తే.